నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. రాష్ట్రంలో అర్బన్ డెవలప్మెంట్ కొరకు ఒక సదుద్దేశంతో గతంలో టీడీఆర్ బాండ్లను నాడు చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టారని, కానీ 2019 నుండి 2024 వరకు వైసీపీ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున 3300 టీడీఆర్ బాండ్లను మంజూరు వెనుక ఉన్న ఆలోచన చూస్తే విశాఖపట్నం నుండి చిత్తూరు వరకు రాష్ట్రమంతా టీడీఆర్ బాండ్లపై భారీ కుంభకోణం జరిగిందని తణుకు శాసనసభ్యులు రాధాకృష్ణ అన్నారు. అసెంబ్లీ సమావేశంలో కొచ్చినవర్లో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో కొత్త దోపిడీలు ఎలా చేయాలి, 60 రోజుల్లో అక్రమార్జన ఎలా చేయాలి, దొరకకుండా స్కామ్లు ఎలా చేయాలంటే పుస్తకాలు కూడా పబ్లిష్ చేయొచ్చని దావా చేశారు. అత్యధికంగా తణుకు మున్సిపాలిటీలో 61 టీడీఆర్ బాండ్లు మంజూరు చేసి 1,48,439 స్క్వేర్ మీటర్లకు గాను 36 ఎకరాలు సేకరించారని, దానికి సంబంధించిన 5,93,759 గజాల బాండ్లను ఇచ్చి 146 ఎకరాల ఎక్విడేట్ గా ఇచ్చారని, దాని విలువ 1,000 కోట్ల ఉంటుందని అన్నారు. తణుకులకు సంబంధించిన 2014 నుండి 19 వరకు కేవలం 6,000 గజాలకు మాత్రమే టీడీఆర్ బాండ్లు ఇస్తే 2019 నుండి 2024 వరకు వైసీపీ కేవలం సంవత్సర కాలంలో 1,48,439 గజాలకు బాండ్ ఇచ్చారని, అందులో 1:2% ఇవ్వాల్సిన చోట 1:4 వాల్యూ ఇచ్చారని, డోర్ నెంబర్లు మార్చి అగ్రిమెంట్ల మీద ఉన్న వాటికి కూడా టీడీఆర్ బాండ్లు ఇచ్చి రకరకాల విధంగా దోపిడీ చేశారని అన్నారు. దీనిపై అసలు సూత్రధారులు కాకుండా దళిత వర్గానికి చెందిన కమిషనర్ను, టౌన్ ప్లానింగ్ అధికారులను బలి చేశారని, దీనిపై మాజీ మంత్రి కారుమూరి పాత్రపై ఏసీబీ ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేశారు. టీడీఆర్ బాండ్ల స్కామ్ పై ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్లబోతుందో తెలపాలని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణను కోరారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి వేలివెన్ను శశి విద్యా సంస్థ చైర్మన్ బూరుపల్లి వేణుగోపాల్ కృష్ణ ₹1 కోటి విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర మంత్రి కందులు దుర్గేష్ తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసి చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా వేణుగోపాల్ కృష్ణను ముఖ్యమంత్రి అభినందించారు. జిల్లాలోని సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు మెరుగైన వసతి కల్పించేందుకు సంబంధిత అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాన్ని ఆదేశించారు. గురువారం కలెక్టర్ ఛాంబర్లో జిల్లా కలెక్టర్ నాగరాన్ని సంక్షేమ వసతి గృహాల అత్యవసర మరమ్మతులపై ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల అధికారులతో సమావేశమై సమీక్షించారు. సంక్షేమ వసతి గృహాల్లో వసతి పొందుతున్న విద్యార్థులకు చదువుతో పాటు మెరుగైన వసతి కల్పించేందుకు సంబంధిత శాఖ అధికారులు కృషి చేయాలని అన్నారు. జిల్లాలో మొత్తం 46 ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాలు నిర్వహిస్తుండగా వాటిలో 35 వసతి గృహాలు ప్రభుత్వ భవనాల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భీమవరం మెంటేవారి తోట 2వ వార్డులో నీట మునిగిన ప్రజలకు తెలుగుదేశం పార్టీ భీమవరం టౌన్ మహిళా అధ్యక్షురాలు షబీనా, తెలుగుదేశం పార్టీ నర్సాపురం పార్లమెంట్ ఉపాధ్యక్షురాలు నసియా బేగం ఆధ్వర్యంలో 300 మంది నిర్వాసితులకు ఆహార ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భీమవరం ఎమ్మెల్యే పులిపతి రామాంజలి స్ఫూర్తితో ఆహార ప్యాకెట్లు పంపిణీ చేయడం జరుగుతోందని, అకాల వర్షాలకు మెంటేవారి తోట 2వ వార్డు మునిగిపోవడంతో వారి పరిస్థితి దయనీయంగా మారిందని, దాతలు ముందుకు వచ్చి సాయం అందిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ భీమవరం టౌన్ ప్రెసిడెంట్ దిగురు సుబ్రహ్మణ్యం రాజు, గంటా తిరుమూర్తులు, ఎండి రాబానీ, ఎండి కాలిం, ఎండి ఫిరోజ్, తెలుగుదేశం జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. మహిళలందరూ వచ్చి అక్కడ గోడ పెట్టుకోవాలని చెప్పారు. ఎమ్మెల్యే గారు సంస్థ కల్పిస్తామన్నారు. పిల్లలు కూడా చనిపోవడం జరిగింది. అలాగే మా ఎమ్మెల్యే గారు కూడా మోటార్ పెట్టి తోలించడం జరిగింది. ఇలాంటి సమస్య మళ్ళీ రాకుండా ప్రభుత్వం మళ్ళీ సమస్యలను పరిష్కరించాలని చెప్పి, అలాగే దాతలు ముందుకొచ్చి ఈ వార్డులో అన్నదానం కానీ అలాగే రాజకీయ సేవ కానీ చేయాలి. తోటలో ఇప్పుడు వర్షాకాలంలో నీరు రావటం చాలా ప్రాబ్లంగా ఉంటుంది ప్రజలకి. కానీ ఎమ్మెల్యే గారు కూటమి తిరుమలతో వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు వచ్చి ప్రజల సమస్యలన్నీ తెలుసుకొని ఇలా ఉందమ్మా అని అన్నారు. అలా తెలుసుకొని వెళ్ళారు. అలాగే ఏంటంటే ఇప్పుడు దాతలందరూ ముందుకొచ్చి ప్రతి ఒక్కరు కూడా వారం రోజుల నుంచి ఏదో అన్న సాయం చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా తోసినంత మట్టుకు. కానీ ఈ ప్రజలందరూ కూడా పెద్దల దృష్టికి తీసుకుని వెళ్ళి ఇలాంటి పరిష్కారం, ఇంకా ఇలాంటి వర్షాలు రావడం ఇలాంటివి జరగకుండా వర్షాకాలంలో పెద్దల దృష్టికి తీసుకుని వెళ్ళి ఎమ్మెల్యే గారు కూడా వచ్చినందుకు చక్కగా చేస్తారని మేము అనుకుంటున్నాము. అక్రమంగా అకస్మాత్తుగా సిపిఎఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమను మూసివేయడంతో ఉపాధి కోల్పోయిన కాంట్రాక్ట్ కార్మికులకు తగిన నష్టపరిహారం ఇచ్చి న్యాయం చేయాలని భీమవరం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి జిల్లా కలెక్టర్కు కార్మికులు న్యాయం చేయాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు. జిల్లా కలెక్టర్ వారి సమస్యలను పరిశీలించి న్యాయం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో సిఐటి జిల్లా నాయకులు జేఎన్వి గోపాలన్, ఫ్యాక్టరీ కార్మికులు ఈ ధర్నా నిర్వహించి
తమకు న్యాయం జరగకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. సిపిఎఫ్ లో కాంట్రాక్ట్ వర్కర్స్ గా మేము 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము. సిపిఎఫ్ సడన్ గా చెప్పి ముయ్యడంతో మా కుటుంబాలన్నీ రోడ్డు మీద పడ్డాయి. మమ్మల్ని వర్క్ ఇస్తాము, మీరు 3 నెలలు ఆగండి అని చెప్పి మమ్మల్ని ఆగమన్నారు. అదే నమ్మకం తాగాము. తీరా ఇదే మాకేమీ చెప్పలేదు. 3 నెలల నుంచి వెయిటింగ్ చేసాము. మా కుటుంబానికి మాకు న్యాయం చేయాలని కాంట్రాక్ట్ వర్కర్స్ ని అందరి తరఫున కోరుతున్నాం. మాకు న్యాయం జరిగే వరకు మేము పోరాడతాము. గణపురం మండలం సిపిఎఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సరిపల్లి గ్రామంలో గత 11 సంవత్సరాల నుంచి పరిశ్రమ అక్కడ ఏర్పడిందండి. ఇంచుమించు 450 మంది వర్కర్స్ అందులో పనిచేసాం. 10 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఈ పరిశ్రమ ఉన్నపలంగా ఇలా ఏ విధమైన ప్రకటన లేకుండా మూసి వెళ్ళిపోవడం, మేము మా ఉపాధులన్నీ కోల్పోయి మా కుటుంబాలు రోడ్డును పడే విధానం జరిగిందండి. ఇంచుమించు 3 నెలల నుంచి మేము ఆందోళన కార్యక్రమం చేస్తున్నాం. పరిశ్రమ దగ్గర మేనేజ్మెంట్ కానీ కాంట్రాక్టులు కానీ ఏ విధంగా స్పందించకుండా వాళ్ళు మొండి వైఖరి కింద వ్యవహరిస్తున్నారు. ఈ రోజున ఈ కార్యక్రమం మీద భీమవరం జిల్లా కలెక్టరేట్కి ధర్నా నిర్వహించామండి. మాకు కాంట్రాక్టర్ యాజమాన్యం సమాధానం చెప్పి అప్పటి వరకు పరిశ్రమ రాకపోకలు నిలిపివేసి అక్కడే మేము మాకు న్యాయం జరిగే వరకు పోరాడతామని తెలియజేస్తున్నామండి. భీమవరం తాడే రోడ్లో ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణంలో బుధవారం రాత్రి 10:30 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటను అదుపు చేశారు. సమాచారం తెలుసుకున్న పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. మద్యం షాపులో ₹1,00,000 విలువైన మద్యం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అతి ల్యాండ్స్ క్లబ్ బదులు నిర్వహించే డయాలసిస్ యూనిట్ భవన నిర్మాణం కోసం బిస్లరీ కంపెనీకి చెందిన 5 సభ్యులు ₹40,000 విరాళంగా ఇచ్చినట్లు జనసేన మండల అధ్యక్షుడు దాసం ప్రసాద్ తెలిపారు. దాతల సహకారంతో నిర్మిస్తున్న భవనానికి విరాళం ఇచ్చిన వారిని అభినందించారు. క్లబ్ జిల్లా అధ్యక్షులు యాతం రాంబాబు, కార్యదర్శి సీతాల వెంకటనారాయణ, దాసం బాబ్జీ, వడ్డీ కొండబాబు, బీటీకే ప్రసాద్, పైబుల సురేష్ చిన్నబాబు, కటకం ఆదినారాయణ, గోవిందరావు, పొల్నాటి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. బిస్లరీ బాటిలింగ్ యూనిట్ వారి దగ్గర నుంచి ఒక 4-5 కుర్రోళ్ళు సంయుక్తంగా ఏదో ఒక సమస్య మీద పోరాడి వాళ్ళ దగ్గర నుంచి మాకు అత్తిల్లో ఇలాగా డయాలసిస్ యూనిట్ ఉంది, దీనికి మీరు డొనేట్ చేయండి అని వాళ్ళంతా వాళ్ళ స్వచ్ఛందంగా ఆ కంపెనీతో వాళ్ళతో మాట్లాడి, మీరు ఇది మేము కూడా మాకొద్దు, మేమే మా పర్సనల్ అవసరాలకు వాడుకోం, 10 మందికి ఉపయోగపడే ఈ డయాలసిస్ సంస్థకి లయన్స్ క్లబ్ వారు నిర్వహించే లైన్ దాసం గోవిందరాకృష్ణ అనే డయాలసిస్ సంస్థకి ఇవ్వండి, అది ఆల్రెడీ మీరు కన్స్ట్రక్షన్ ఉన్నారు కాబట్టి 10 మందికి ఉపయోగపడుతుంది, వారికి ఇవ్వండి అని ఈ 5 వారు ఒక ₹40,000 లయన్స్ క్లబ్ డయాలసిస్ సంస్థకి ఇవ్వడం చాలా ఆనందదాయకం. ఎందుకంటే ఎక్కువ మందికి ఉపయోగపడి వారి జీవితాలను బాగు చేసే ఇటువంటి వాటికి మన కష్టం ఎప్పుడైనా పడతాం, ఇది కాదు మనం చేయవలసిన సమాజ సేవ చేయాలని వీళ్ళందరికీ వచ్చి ఇవ్వడం చాలా ఆనందదాయకంగా ఉంది. వారికి మా క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో విజయవాడ మీదుగా రాకపోకలు సాగించే 40 రైళ్లకు 30 స్టేషన్లో 20 నుండి 26 వరకు దశల వారీగా హాల్ట్ కల్పిస్తూ రైల్వే అధికారులు నిర్ణయించారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో అయితే 69 రైళ్లకు హాల్ట్ కల్పించారు. రైల్వే ఉన్నతాధికారులు ప్రకటించిన జాబితాలో అత్తిలి రైల్వే స్టేషన్ లేకపోవడంతో రైల్వే ప్రయాణికులు తీవ్ర నిరాశకు గురయ్యారు. గత 3 సంవత్సరాలుగా అత్తిలి రైల్వే స్టేషన్లో ఏ ఒక్క ఎక్స్ప్రెస్ రైలు ఆగకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అత్తిలి రైల్వే స్టేషన్లో ఎక్స్ప్రెస్ రైలు హాల్ట్ను ఒక సమస్యగా పేర్కొంటూ పోటీ చేసిన అభ్యర్థులకు విన్నవించారు. కొత్తగా నరసాపురం ఎంపీగా గెలిచి
అనంతరం కేంద్ర మంత్రిగా నియమితులైన భూపతిరాజు శ్రీనివాస్ వర్మ సైతం అత్తిలో కనీసం ఒక ఎక్స్ప్రెస్ రైలు అయినా ఆగేలా చూస్తానంటూ అత్తిలో వాగ్దానం చేశారు. అయితే రైల్వే అధికారుల ప్రకటనలో అత్తిలో ఒక్క ఎక్స్ప్రెస్ కూడా హాల్ట్ కల్పించకపోవడంతో తమ సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. తనకు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆర్మీన్ రాధాకృష్ణ అత్తిలో ఎక్స్ప్రెస్ రైలు ఆపాలంటూ మంగళవారం విజయవాడ DRM కు వినతి పత్రం ఇచ్చారు. ప్రయాణికుల ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని అత్తిలి స్టేషన్లో ఎక్స్ప్రెస్ రైలుకు హాల్ట్ కలిగించే విషయంలో ప్రజాప్రతినిధులు అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని దిర్శాల సత్యం సేవా సమితి అధ్యక్షులు దిర్శాల మునీశ్వరరావు కోరారు. అత్తిలి మండలం మంచిలి ఉన్నత పాఠశాలలో మిషన్ శక్తి కార్యక్రమం కింద బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ICDS సూపర్వైజర్ మహాలక్ష్మి మాట్లాడుతూ విద్యార్థులు సెల్ ఫోన్లు చూడడాన్ని మానుకోవాలని, చదువుపై దృష్టి సారించాలని అన్నారు. సమాజంలో ఆడపిల్లలపై అగత్యాలు జరుగుతూనే ఉన్నాయని, వాటిని ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉండాలని కోరారు. ప్రధానోపాధ్యాయులు నేలపాటి వెంకటరమణ, ఉపాధ్యాయులు కె సత్యశ్రీ, రత్నకుమారి, ICDS పర్యవేక్షకురాలు మహాలక్ష్మి, వాణిశ్రీ తదితరులు బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాలను తెలిపారు. కిషోర్ బాలికలు పౌష్టికాహారం తీసుకోవాలని కోరారు. మీకు కానీ మీ ఇంటి పక్కన వాళ్ళకి కానీ ఎవరికైనా సరే మిషన్ శక్తి 100 days ప్రోగ్రామ్ అనేది మనకు ఒక కాన్సెప్ట్ పెట్టారు. అది జూన్ 21 నుంచి అక్టోబర్ 4వ తారీఖు వరకు 100 days ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రాంలో 6వ వారంలో భాగంగా మీ స్కూల్కి రావడం జరిగింది. మేము ఎందుకు వచ్చాం, ప్రత్యేకించి రోజు మీ టీచర్స్ మీ సార్లు చెప్పేది మీకు సరిపోతుంది కదా. వాళ్ళు ఏం చెప్తున్నారు, మీకు లెసన్స్ చెప్తున్నారు. అది దేనికి ఉపయోగపడుతుంది, మీరు చదవడానికి, చదువులో మంచి అభివృద్ధి చెంది మంచి ఉద్యోగాలు తెచ్చుకోవడానికి ఉపయోగపడుతుంది. దానికి తోడు మీకు కొన్ని విలువలు కూడా తెలియాలి. మీరు ఎదగడానికి సమాజంలో మీరు ఎలా మెలగాలో కూడా తెలిస్తేనే, దీనికి తోడు అది ఉంటేనే మీ భవిష్యత్తు బాగా ఉంటుంది, మీరు అందరికీ ఉపయోగపడగలుగుతారు. ఇప్పుడు మనకి బేటీ బచావో బేటీ పడావో కాన్సెప్ట్ మీద మీ స్కూల్లో కూడా మీటింగ్ పెట్టాం. ఎందుకు ఆడపిల్లని చదివిద్దాం, ఆడపిల్లని రక్షిద్దాం, ఆడపిల్లని ఎదగనిద్దాం అని కాన్సెప్ట్ ఎందుకు తీసుకున్నారు చెప్పండి. మీరు టీవీలు చూస్తున్నారా, ఫోన్లు చూస్తున్నారా? ఫోన్లో ఏం చూస్తున్నారు, మ్యాక్సిమం రీల్స్ చూస్తున్నారు కదా. ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు, టిక్టాక్లు చూస్తున్నారు. అవైనా చూసేది, చేస్తున్నారు కూడా. మనం తెలివితేటలు దాంట్లో ఉపయోగిస్తున్నాం తప్ప భవిష్యత్తులో మనకి ఏంటి, మనం ఎటువైపు నడుస్తున్నాము, మనం ఎలా ప్రవర్తించాలి, మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి అనేది నేర్చుకోవట్లేదు. ఎంతసేపు ఏంటంటే రంగుల ప్రపంచం మనల్ని ఆకర్షిస్తూ ఉంటుంది, అవునా? ఆ రంగుల ప్రపంచంలో ఆ హీరోయిన్ అలా డ్రెస్ చేసుకుంది, ఆ హీరోయిన్ అలా మేకప్ చేసుకుంటుంది, ఆ హీరోయిన్ అలా మాట్లాడుతుంది, ఆ హీరో అలా ఉన్నాడు అని ఎంతసేపు మన దృష్టి అంతా ఆ హీరోయిన్ పైనే ఉంటుంది. కానీ ఆ రంగుల ప్రపంచం అంతా అబద్ధం. దాన్ని మనం ఫాలో చేస్తూ మన లైఫ్ స్టైల్ని మనం పాడు చేసుకుంటున్నాం, మన భవిష్యత్తును మనం పాడు చేసుకుంటున్నాం. ఒక ఆడపిల్లకి రక్షణ అనేది లేదు. ఇది బాయ్స్ మగపిల్లలకు కూడా తెలుసుకోవాల్సింది. మొన్న ఎవరైనా చూసారా, 5 నెలల పాపపై లైంగిక దాడి జరిగిందన్న సంఘటన చూసారా? తరువాత అదే ఇంకొక 2-3 రోజుల్లోనే మచ్చుకూరు గ్రామంలో 5 సంవత్సరాల బాలికపై లైంగిక దాడి జరిగి చంపేశారు. ఆ వయసు పిల్లలు ఎంతో తెలుసా మీకు? 6వ తరగతి చదువుతున్న 2 పిల్లలు, 10వ తరగతి చదువుతున్న 1 పిల్లాడు. ఆ ముగ్గురు కలిసి వాళ్ళ వయసు ఎంత, వాళ్ళు చదువుతున్నది ఎంత, వాళ్ళ భవిష్యత్తు ఏంటి చెప్పండి. అక్కడ పాప చనిపోయింది, ఆ కుటుంబం నాశనమైపోయింది. ఇక్కడ 2 పిల్లలు 1 పిల్లాడు, మొత్తం 3. ఆ 3 పిల్లల్ని తీసుకెళ్లి జైల్లో పడేశారు. 15 సంవత్సరాలు జైలు శిక్ష విధించారు. అక్కడ ఆ కుటుంబాలు బాధపడుతున్నాయా? ఆ 3 పిల్లల భవిష్యత్తు పాడైపోయిందా? ఇదంతా ఎందుకు జరుగుతుంది చెప్పండి. మేము స్కూల్లో మాస్టర్లు కానీ బయట ఎవరు చెప్పినా మీరు వినరు. మంచి చెప్తే ఎక్కదు, చెడు చెప్తేనే ఎక్కుతుంది. యూట్యూబ్లు, ఫోన్లో ఏం చూస్తున్నారు మీరు? పనికొచ్చేది చూస్తున్నారా? మీరు ఏదో బాగుపడాలని చెప్పి ప్రభుత్వం ట్యాబ్లు ఇస్తే దాన్ని మీరు వేరే రకంగా ఉపయోగిస్తున్నారు. దానివల్ల ఎంత చెడు ప్రభావం మీ మీద పడుతుంది, దానివల్ల సమాజం ఎంత నాశనం అయిపోతుంది.
బాల్య వివాహాల అనేక అర్థాలు కలుగుతున్నాయని మహిళా సంరక్షణ అధికారి లక్ష్మి అన్నారు. అరవిలి అంగన్వాడీ కేంద్రంలో బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని నిర్వహించారు. బాల్య వివాహాలపై కిషోర్ బాలికలకు అవగాహన కల్పించారు. ఏఎన్ఎం విజయలక్ష్మి, అంగన్వాడీ కార్యకర్తలు ఉండ్రావుజరపు రాణి, వీరన్ కుమారి, సంధి విజయ సుగుణ, ఆశ వర్కర్లు ధనలక్ష్మి, రేణుక తదితరులు పాల్గొన్నారు. తణుకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో గల 100 మంది బాలింతలకు ఆనందం ఆస్థాన ఆధ్వర్యంలో పౌష్టికాహారాన్ని అందజేశారు. బాలింతలు శిశు పోషణపై డాక్టర్ కె సత్యనారాయణరాజు, డాక్టర్ ఎస్వి శ్రీనివాసరావు, ప్రభుత్వ ఆసుపత్రి పర్యవేక్షకురాలు వి అరుణ వివరించారు. 50 మంది గర్భిణులకు కూడా పౌష్టికాహారాన్ని అందజేశారు. కార్యదర్శి కె సిద్ధార్థ, రెడ్డి రంగారావు, పుట్ట సత్యనారాయణ, ఆకెల సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. పాఠశాల విద్యారంగంలో నెలకొన్న సమస్యను పరిష్కరించాలని కోరుతూ యూటీఎఫ్ తనఖా అధ్యక్షులు ఎం రంగారావు, ప్రధాన కార్యదర్శి జి రవి, గౌరవ అధ్యక్షులు ఎం దత్తు, జిల్లా కౌన్సిలర్ ఎస్ఎస్ ప్రసాద్ రాజు, గోపాలకృష్ణ, జిల్లా కార్యదర్శి జయకుమార్, ఏ రాంబాబు, డేవిడ్ రాజు జిల్లా ఉప విద్యాశాఖ అధికారికి వినతి పత్రం అందజేశారు. జీవో 115 రద్దు చేసి జీవో 55 ప్రకారం ఉపాధ్యాయులను కేటాయించాలని కోరారు. ప్రైమరీ, ప్రీ ప్రైమరీతో పాటు 1 నుండి 5 తరగతులను ఒకే పాఠశాలగా నడపాలని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే సిలబస్, ఒకే పరీక్షా విధానం అమలు చేయాలని, ఉపాధ్యాయులకు బోధనాతర పనుల నుండి మినహాయింపు ఇవ్వాలని కోరారు. దూర ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థులకు రవాణా సౌకర్యం కల్పించాలని, స్థానిక పరిస్థితులను బట్టి మధ్యాహ్న భోజన మెనూను సవరించాలని కోరారు. తదితర సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. 100 రోజుల ప్రోగ్రాం సందర్భంగా వేల్పూరు అంగన్వాడీ కేంద్రం 67-68లో గర్భవతులు, బాలింతలు తల్లులకు, కిషోర్ బాలికలకు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశంలో తణుకు డిఎస్ ప్రాజెక్ట్ సూపర్వైజర్ కృష్ణకుమారి మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు తీసుకోవాల్సిన ఆహారం జాగ్రత్తల గురించి వివరించారు. అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీలు, బాలింతలు ఇచ్చే బాల సంజీవని కిట్ గురించి వివరించారు. కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ కృష్ణకుమారి, అంగన్వాడీ కార్యకర్త నళిని, శిరీష, ఎల్లారీశ్వరి, అంగన్వాడీ సహాయకురాలు నాగమణి, గర్భవతులు, బాలింతలు, తల్లులు, కిషోర్ బాలికలు పాల్గొన్నారు. వరిగేడు ఉన్నత పాఠశాలలో బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని ఐసిడిఎస్ పర్యవేక్షకురాలు ఎం శ్రీదేవి ఆధ్వర్యంలో నిర్వహించారు. బాల్య వివాహాలు నిషేధ చట్ట ప్రకారం బాల్య వివాహాలు నేరమని అన్నారు. బాలికలను చదువుకొనిద్దాం, బాలికలను రక్షిద్దామని నినాదం బాలికల అభివృద్ధికి పనిచేయాలని అన్నారు. వరిగేడు ఎంఎస్కే సత్యశ్రీ, అంగన్వాడీ కార్యకర్తలు సిహెచ్ బేబీ, మీనాకుమారి, శ్రీదేవి, సావిత్రి తదితరులు పాల్గొన్నారు. తణుకు పీస్ ఆఫ్ యూత్ సోషల్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో వ్యవస్థాపక అధ్యక్షులు లాజర్ అబ్బదాసరి, యువసేన వారు దువ్వలో వయ్యేరు వరద ముంపుకు గురైన వారికి మధ్యాహ్న భోజనాలు అందించారు. కార్యక్రమంలో బొంతు ఆర్కే, అబ్బదాసరి సోమల, కళ్యాణ్, తానేటి సుధాకర్, కంకిపాటి వెంకటేశ్వరరావు, శివ గంగోత్రి, తుంపిరి పండు తదితరులు పాల్గొన్నారు. తాడిపర్రు ఉన్నత పాఠశాలలో తేతలి పైడిపర్రు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు డైరీలు పంచిపెట్టారు. ఆకువీడికి చెందిన పల్లి అప్పిరెడ్డి సహకారంతో డైరీలు అందజేశారు. క్లబ్ అధ్యక్షులు ఉందెత్తు ప్రసన్న కుమార్ అధ్యక్షత వహించారు. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ప్రధానోపాధ్యాయుని సరోజిని, బాబూజీరావు, సజిని, ఐశ్వర్య తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.